నటరాజు ఎవరు? పురాణ కథ ప్రకారం శివుడు ఆది భిక్షువుగా దారుకావనంలో పాదం మోపిన సమయాన ఆయనను గుర్తుపట్టలేని కొందరు యాజ్ఞికులు అంటే యజ్ఞం చేసేవారు శివుణ్ణి హతమార్చేందుకు అభిచార హోమం అంటే ఒకరిని చంపబోవుటకు చేసే హోమం చేశారు. ఆ సమయంలో అగ్నిహోత్ర నుండి సృష్టింపబడిన కొన్ని మారక శక్తులు అగ్నిగా, ఢమరుకంగా, పులిగా, ఆపస్మార ధనుజుడిగా ఆవిర్భావం చెంది మహాశివునిపైకి ఉవ్వెత్తున లేచాయి. శివుడు అగ్నిని, ఢమరుకాన్ని తన హస్తాలలో ధరించి వాటి శక్తిని నియంత్రించాడు. వ్యాఘ్రాసురుడు పులిగా ఆవిర్భవించగా వాణ్ణి సంహరించి దాని చర్మాన్ని వస్త్రంగా ధరించాడు. ఆపస్మార ధనుజుని తన కుడిపాదం కింద అణచివేసి అతనిపై నృత్యం చేశాడు. దానినే నటరాజ నృత్యం అంటారు. ఆపస్మార ధనుజునికి మరికొన్ని పేర్లు కూడా ఉన్నట్టు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ కథ వలన మనకు తెలిసినది ఏమిటి అంటే అహంకార శక్తులను పరమేశ్వరుడు నియమించిన విధానం మనకు కనిపిస్తుంది. ఆపస్మారుడు బుద్ధిని బాధించే అపస్మృతి అనే అసురీ శక్తి. దీని వలన బుద్ధి దెబ్బతింటుంది. ఇటువంటి అసురీ శక్తిని మర్దించి బుద్ధిని చైతన్యవంతం చేసే జ్ఞాన స్వరూపమే శివుడు. ఢమరుకం శబ్దశక్తికి, అగ్ని కాంతి శక్తికి సంకేతాలు. దక్షిణామూర్తి జ్ఞానమయమైన శివస్వరూపం. దక్షిణామూర్తికి మరి ఒక రూపమే నటరాజు. నటరాజునే చిదంబర దక్షిణామూర్తి అని మంత్రశాస్త్రం తెలియజేస్తోంది. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం గురుదక్షిణామూర్తయే నమః. అన్ని లోకాలకి దక్షిణామూర్తే గురువు. ఆయన అన్ని వ్యాధుల్ని తగ్గించే భగవంతుడు. అన్ని విద్యలను ఇచ్చే శివస్వరూపం. ఆయనే దక్షిణామూర్తి. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.